నమస్తే, నేను మధు. వివేక హత్య కేసులో ఒక కొత్త మలుపు తిరగబోతున్నట్టే తెలుస్తోంది. అయితే శివశంకర్ రెడ్డి మాత్రం పులివెందులకు వెళ్ళాలి అంటున్నారు, కానీ సునీతారెడ్డి మాత్రం అందుకు అంగీకరించడం లేదు. మరి జరగబోయే కారణాలేంటి? శివశంకర్ రెడ్డి పులివెందులకు వెళ్తే ఏం జరుగుతుంది? ఈ ప్రతి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, సిబిఐ ఎప్పుడైతే రీ ఎంక్వైరీ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడు శివశంకర్ రెడ్డి కూడా పులివెందులకు వెళ్తానంటున్నారు. మరి దీనికైతే సునీత గారు ఏమంటున్నారు సార్? ఇప్పుడు హైదరాబాద్ దాటి వెళ్ళకూడదు అనేది శివశంకర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆంక్షలు. కోర్టే ఆంక్షలు పెట్టింది. ఆంక్షల మేరకు ఆయన ఇక్కడే ఉంటున్నారు. పులివెందులకి ప్రత్యేకించి కడప జిల్లాకి అసలు వెళ్ళడానికి లేదు, ఆంధ్రాలో అడుగు పెట్టడానికి లేదు అని చెప్పి ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు విచారణ సందర్భంగా నేను కడపకి వెళ్తాను, పులివెందులకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు కోర్టుకి. ఎందుకు అని అంటే వాళ్ళ మదర్కి బాగలేదని చెప్పి. వాళ్ళ మదర్కి బాగాలేదు, ఆవిడ ఏజ్ చూసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నేను వెళ్ళాలి అనేది ఆయన చేసుకున్నటువంటి అభ్యర్థన కోర్టుకి. దాని మీద సునీతారెడ్డి గారు కౌంటర్ వేశారు, కౌంటర్ పిటిషన్ వేశారు. కౌంటర్ పిటిషన్ వేసి ఆయన చెప్తున్న అబద్ధాలు, ఆయన A5గా ఉన్నారు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో. ఇతను సాక్షుల్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది, సాక్షుల మీద ఇతని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇతన్ని పులివెందులు వెళ్ళనివ్వద్దు, కడపకి వెళ్ళనివ్వద్దు, ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివ్వద్దు, హైదరాబాద్ దాటి వెళ్ళొద్దు అని చెప్పి ఆంక్షలు ఉన్నాయి కదా, వాటినే కంటిన్యూ చేయాలి. ఇన్ కేస్ అక్కడికి కనుక వెళ్తే, ఇప్పుడు పులివెందుల్లో సిబిఐ అధికారులు ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి వాళ్ళని. ఇలాంటి సందర్భంలో ఆయన అక్కడికి వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళని, సాక్షుల్ని కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఆయన మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది, ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు వెళ్ళనివ్వద్దని చెప్పి ఆవిడ అభ్యర్థిస్తున్నారు. అయితే ఆయన చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, రీజన్లోనే తప్పులు ఉన్నాయని చెప్పి సునీతారెడ్డి గారు చెప్తున్నారు. ఏం రీజన్స్ అని అంటే, నేను ఒక్కడిని మా మదర్ని చూసుకోవాలి. సునీతారెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ మదర్ని చూసుకోవడానికి వాళ్ళ మనవడు ఉన్నాడు చైతన్యారెడ్డి, అతను డాక్టరు, అలాగే వాళ్ళ వైఫ్ ఉంది, వాళ్ళు డాక్టర్లు, వాళ్ళు చూసుకోగలరు. ఆయన చెప్పే దాంట్లో ఆయన పెట్టిన రిక్వెస్ట్లు ఏమాత్రం నిజం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు శివశంకర్ రెడ్డి A5గా ఉన్నాడు. సో A5గా ఉన్నటువంటి క్రమంలో ఆయన అక్కడికి వెళ్తే కనుక ప్రధానమైనటువంటి నిందితులు సునీల్ యాదవ్ కానీ, వాళ్ళ బ్రదరు కిరణ్ యాదవ్ కానీ, లేదంటే భరత్ యాదవ్ కానీ, అర్జున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇతనితోటి టచ్లో ఉంటారు. సో కాబట్టి వాళ్ళ మీద ఇతని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటి అని అంటే, హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, విచారించండి మళ్ళీ అని. ఏ పాయింట్ దగ్గర విచారించండి అంటే, రాత్రి 1:45 నుంచి, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 నుంచి ఉదయం 5 గంటల దాకా ఏం జరిగింది, ప్రత్యేకించి అర్జున్ రెడ్డి తోటి కిరణ్ యాదవ్ ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేయాలి అని సునీతారెడ్డి గారు ఏం చెప్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి తెలుసు చనిపోయింది వివేకానంద రెడ్డి గారు, చంపేసినటువంటి విషయం తెలుసు, అందుకే కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి చెప్పారు, షేర్ చేసుకున్నాడు. ఆ టైంని కనుక వీళ్ళ ఫోన్ నెంబర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకుంటే ఈ కేసు నిర్ధారణకు వచ్చేస్తుంది అని చెప్పి ఆవిడ రిక్వెస్ట్ చేశారు. ఆ మేరకు ట్రయల్ కోర్టు కూడా విచారణ చేయముంది సిబిఐని, టైం లిమిట్ కూడా పెట్టారు. ఆ టైం లిమిట్ లోపల ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగుతున్న సమయంలో ఆ టైంలో కొన్ని చార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓవర్లుగా మాట్లాడుకున్న దాన్ని బయటికి తీయాలంటే కనుక మళ్ళీ ఆ ఫోన్ ప్రొవైడర్స్ని అడగాలి, రిక్వెస్ట్ చేయాలి అని తీసుకోవాలి. కానీ కొన్ని చార్ట్స్ ఉన్నాయి. ఆ చార్ట్లను బేస్ చేసుకొని వీళ్ళిద్దరి మధ్యలో 1:45కే వివేకానంద రెడ్డి గారిని చంపేశారు అనేటువంటి విషయం షేర్ చేశాడు అర్జున్ రెడ్డికి అని చెప్పి సునీతారెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణ. సో దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు పులివెందుల్లో. ఇప్పుడు సిబిఐ అధికారులు ఇప్పుడు సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్ యాదవ్ని, అలాగే భరత్ యాదవ్ని, వీళ్ళని పిలిచి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు శివశంకర్ రెడ్డిని కనుక వదిలేస్తే కేసు విచారణ తారుమారయ్యే అవకాశం ఉంది. అతను చాలా పవర్ఫుల్ లీడరు, శివశంకర్ రెడ్డి అన్నది పవర్ఫుల్ పర్సన్ అక్కడ పులివెందుల్లో. ఇతను అక్కడికి వెళ్తే కనుక చాలా ఇబ్బంది అనేది ఆవిడ వాదన. అయితే నిజంగానే శివశంకర్ రెడ్డి కనుక అంత పవర్ఫుల్ అని అంటే అవును,
అని చెప్పి అంటారు పులివెందుల్లో ఉండేటటువంటి చాలా మంది. ఎందుకని సార్? ఎలక్షన్ టైంలో అసలు పులివెందుల్లో మొత్తం పొలిటికల్ గేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తరఫు నుంచి మొత్తం ఈయనే ప్లే చేస్తాడు అనేది లోకల్గా ఉండేటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఈయన కన్సర్న్లలోనే మొత్తం జరుగుతుంది అని. అక్కడ ఎలక్షన్స్ కానీ అక్కడ ఏది జరిగినా ఈయన కన్సర్న్లో జరుగుతాయి. మనకు చూడటానికి పైకి జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు, బట్ ఈయన మొత్తం నడిపేదంతా ఇతనేను, శివశంకర్ రెడ్డి గారేను. కాబట్టి శివశంకర్ రెడ్డి గారు అక్కడ కంటి చూపుతో చంపేస్తారంటారు కదా శాసిస్తున్నాడు సినిమాలో, బాలకృష్ణ సినిమాలో. ఆ విధంగా శివశంకర్ రెడ్డి అంత పవర్ఫుల్ అని చెప్పి చెప్తున్నారు అక్కడ ఉండేటువంటి లోకల్స్ కానీ, లేదంటే ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు. అందుకే సిబిఐ వాళ్ళు విచారిస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా సిబిఐ వాళ్ళు ఈ కేసుని ఇన్ని సంవత్సరాల పాటు ఉంచారు. 2019 ఎలక్షన్ ముందు జరిగింది. ఆ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారే వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించారనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. ప్రొజెక్ట్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి డిమాండ్ కూడా చేశారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిమాండ్ చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కుట్ర, ఆయన కుట్రలో భాగంగానే జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాజకీయంగా ఆ మర్డర్ని అనుకూలంగా మలుచుకోవడంలో హ్యూజ్ సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే తీరా సీన్ కట్ చేస్తే అసలు అది పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి షర్మిల గారు చెప్తున్నారు. అది ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు. సిబిఐ ఎంక్వైరీలో కూడా అది తెలియదు. గూగుల్ టేక్అవుట్లో భాస్కర్ రెడ్డి కుమారుడు అవినాష్ రెడ్డి వీళ్ళ వ్యవహారమే కనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ కూడా ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారి మీద ఈ ప్రధానమైన నిందితుడు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆయన ఐడెంటిఫై చేసామని చెప్పి సిబిఐ చెప్తుంది కదా. మరి అలాంటప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందని చెప్పేసి అప్పుడు ప్రచారం చేయటం అనేది దుర్మార్గం కదా. నారాసుర అవి అని చెప్పేసి చాలా ప్రచారం చేశారు కదా. మరి ఇప్పుడు ఈ కేసు ఫైనల్కి వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు శివశంకర్ రెడ్డిని రంగంలోకి దింపి ఈ కేసుని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది సునీతారెడ్డి గారి ఒక అభిప్రాయం. కానీ సార్ ఇక్కడ వాళ్ళ అమ్మకు బాగాలేదని పిటిషన్ పెట్టుకున్నారు కదా ఆయన, మరి వాళ్ళ అమ్మని హైదరాబాద్ తీసుకొచ్చుకోవచ్చు కదా సార్, అంత ప్రేమ ఉన్నప్పుడు. ఆ పాయింట్ కూడా సునీతారెడ్డి గారు తన పిటిషన్ లో మెన్షన్ చేశారు. కడపలో పులివెందుల్లో ఉండేటువంటి హాస్పిటల్స్ కన్నా హైదరాబాద్ లో మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, కాబట్టి ఇక్కడికే తీసుకురావచ్చు కదా, ఈయన అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాదు దీనికి కాన్స్పిరసీ ఉంది, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఇతను ఏదో చేయాలనుకుంటున్నారు, ఆ అవకాశం మీరు ఇవ్వద్దు అని చెప్పేసి ఈవిడ పిటిషన్ వేశారు. దాని మీద వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. బహుశా నేను కూడా రేపు ఎల్లుండో 6వ తారీఖున 8వ తారీఖున ఇది ఉన్నట్టుంది వాయిదా. ఆ రోజున చెప్తారు జడ్జి అసలు ఇతనికి అక్కడికి వెళ్ళే పర్మిషన్ ఇస్తారా లేదని. మామూలుగా అయితే అతనికి ఆంక్షలు ఉన్నాయి, హైదరాబాద్ వీడి వెళ్ళొద్దు అని చెప్పి ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షలను సడలించమని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అది సడలిస్తే కనుక ఈయన పోయి అక్కడ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. అది జరిగితే కనుక న్యాయం జరుగుతుందని చెప్పి సునీతారెడ్డి గారు పిటిషన్ వేస్తున్నారు. తన తండ్రిని చంపినటువంటి హంతకుల్ని ఇప్పటి వరకు ఫైనల్ చేయలేకపోతున్నారు. ఫైనల్ చేసి మీరు శిక్షించండి అని చెప్పి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ దాకా వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. ఈ కేసుని సిద్ధార్థ లూథ్రా గారు కూడా వాదిస్తున్నారు. ఆయనే ఫెమిలియర్ అడ్వకేట్, ఆయనే కదా, ఆయన వాదిస్తున్నారు ఈ కేసుని. సో కాబట్టి సునీతారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ని పరిశీలిస్తారు. శివశంకర్ రెడ్డి వేసిన పిటిషన్ని పరిశీలిస్తారు. ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటారో కానీ, బట్ శివశంకర్ రెడ్డి పవర్ఫుల్, అక్కడ ఉండేటువంటి పవర్ఫుల్ లీడర్గా మనం చెప్పుకోవచ్చు. వైఎస్ ఫ్యామిలీతో బాగా అనుబంధంగా ఉన్నటువంటి పవర్ఫుల్ లీడర్గా మనం చెప్పొచ్చు. సో ఏదేమైనా సరే శివశంకర్ రెడ్డి ఇప్పుడు నేను పులివెందులకు వెళ్ళి తీరాలి అంటూ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరి నిజంగానే ఆయన పిటిషన్ కోర్టు అభ్యర్థిస్తుందా లేదంటే తిరస్కరిస్తుందా అనేది మరి కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. మరి ఆయన ఒకవేళ పులివెందులకు వెళ్తే ఎటువంటి పరిణామాలు సంతరించుకోబోతున్నాయి అది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.